గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఈరోజు మనం గ్రాఫోథెరపీ అనేటువంటి అంశం మీద విషయాన్ని చెప్పుకోవడానికి మేము ముందుకు వచ్చాను. గ్రాఫోథెరపీ అనేది మన యొక్క విజయం, మనం ఒక సక్సెస్ సాధించాలంట లేదా విజయవంతమైనటువంటి ఒక సక్సెస్ఫుల్ జీవితాన్ని మనం ఆస్వాదించాలంటే ఈ గ్రాఫోథెరపీ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. హ్యాండ్ రైటింగ్ను యూజ్ చేసి గ్రాఫోథెరపీ ద్వారా మన యొక్క బిహేవియర్, పాజిటివ్ థింకింగ్, అంటే పాజిటివ్ చేంజెస్, బిహేవియర్, ఎమోషన్స్, అలాగే ఓవరాల్ వెల్ బీయింగ్ మనలో వస్తాయి అన్నమాట. అంటే మనలో మార్పు అనేది తీసుకురావడానికి ఈ యొక్క గ్రాఫోథెరపీ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ గ్రాఫోథెరపీ వల్ల మనకు ఒక 6 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే మీ బలహీనతలను మెరుగుపరుచుకోవడానికి గ్రాఫోథెరపీ ఉపయోగపడుతుంది. మీరు ఏదైతే యూజింగ్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్లో మీరు ఒక గ్రాఫాలజీ ప్రకారం ఈ యొక్క లెటర్స్ ఏవైనా కరెక్ట్ రాయని పక్షంలో మనం గ్రాఫోథెరపీ ద్వారా వాటిని రీరైట్ ప్రోగ్రామ్ ద్వారా వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మనలో ఉన్నటువంటి బలహీనతల నుండి బలహీనతలు మెరుగుపరుచుకొని మనలో మార్పు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇతరులను అర్థం చేసుకోవాలి. మనం ఇతరులను అర్థం చేసుకోవాలంటే మనం గ్రాఫోథెరపీ ఆధారంగా ఇతరులను అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా, వాళ్ళు ఎలాంటి ఎమోషన్స్ కలిగి ఉన్నారు అనేది మనం గ్రాఫోథెరపీ ఆధారంగా, గ్రాఫాలజీ ఆధారంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అయితే మనం గ్రాఫోథెరపీ ద్వారా వాళ్ళ యొక్క బిహేవియర్లు కానీ ఎమోషన్స్ కానీ ఒక సానుకూలంగా వాళ్ళని మార్చడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి బలహీనత ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళలో ఉన్నటువంటి బలహీనత మనం అర్థం చేసుకొని గ్రాఫోథెరపీ ద్వారా వాళ్ళను మార్చడానికి అవకాశం ఉంది. అలాగే అనుకూలత విశ్లేషణ. ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ యొక్క వైవాహిక జీవితాన్ని సక్సెస్ఫుల్గా చేయాలంటే, వాళ్ళు కొనసాగించాలంటే వాళ్ళ యొక్క యూజింగ్ ఆఫ్ ది లెటర్స్ను అనాలిసిస్ చేయడం వల్ల వాళ్ళను సానుకూలమైనటువంటి ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను కనిపెట్టి ఆ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా జీవనం కొనసాగించడానికి గ్రాఫోథెరపీ ఉపయోగపడుతుంది. అలాగే రిక్రూట్మెంట్ విషయంలో కూడా ఒక సంస్థ వాళ్ళ యొక్క సంస్థలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ను రిక్రూట్మెంట్ చేసినప్పుడు కూడా ఈ గ్రాఫోథెరపీ ద్వారా హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ ద్వారా వీళ్ళు సమర్థవంతమైనటువంటి వ్యక్తులా కాదా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే పిల్లలు హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ బట్టి గ్రాఫోథెరపీ ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి ఏదైతే వీక్నెస్ ఉన్నాయో వాటిని సరిచేసి వాళ్ళను డెవలప్ చేయడానికి గ్రాఫోథెరపీ ఉపయోగపడుతుంది. అలాగే ఈ బ్యాంకులో
విషయాలు అంటే బ్యాంక్ డిడక్షన్ విషయంలో కూడా ఈ యొక్క గ్రాఫోథెరపీ ఉపయోగపడుతుంది. ఎవరైనా ఒక బ్యాంకులో ఒక విషయం మీద ఏదైనా ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు గ్రాఫోథెరపీ ద్వారా వాళ్ళను అలాంటి వ్యక్తులను కంట్రోల్ చేసి బ్యాంక్ అభివృద్ధికి కూడా ఈ యొక్క గ్రాఫోథెరపీ అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ విషయం అన్నమాట. సో మీరు ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.